రిషబ్ శెట్టి. ఇతను ఒక కర్ణాటక డైరెక్టర్, అలాగే యాక్టర్ కూడా. ఇతను మన తెలుగు రాష్ట్రానికొచ్చి మన తెలుగు భాషని అవమానించాడు. అంటే మన తెలుగు రాష్ట్రానికొచ్చి మన తెలుగు భాషలో మాట్లాడకుండా వాళ్ళ భాషలో మాట్లాడాడు. ఈ కర్ణాటక వాళ్ళు మన భాషలో వాళ్ళ సినిమాని రిలీజ్ చేస్తారు, కానీ మన భాషలో మాత్రం మాట్లాడరు. ఈ కాంతారా 2 ఏదైతే ఉందో దీనైతే బాయ్కాట్ చేయాలి. అయితే కాంతారా 2ని బాయ్కాట్ ఎందుకు చేయాలో నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మన సొంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కర్ణాటకలో రిలీజ్ అవుతే సినిమా థియేటర్లో నడుస్తున్నప్పుడు దాన్ని ఆపేశారు. మన తెలుగు వారందరూ కర్ణాటకలో సినిమా చూద్దామని వెళ్ళారు, కానీ చూస్తే ఆపేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏమైతే ఉంటాయో అవన్నీ చింపేశారు. చాలా అంటే చాలా దారుణం చేశారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళ సినిమాలు వచ్చి మన థియేటర్లో ఆడచ్చు, మన రాష్ట్రాల్లో ఆడచ్చు, కానీ మన సినిమాలు మాత్రం వాళ్ళ థియేటర్లో ఆడకూడదు. కేవలం వాళ్ళ సినిమాలే ఆడాలంట. ఒక యాక్టర్కి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ఈ కర్ణాటక వాళ్ళు. ఈ కర్ణాటకలో ఉన్న ప్రజల కన్నా వరస్ట్ పీపుల్ ఇంకెవరు ఉండరు. వీళ్ళేంటంటే వీళ్ళ భాష కోసం కోసుకుంటారు. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఇతను మన తెలుగు భాషలో మాట్లాడలేదు. అంటే మన తెలుగు రాష్ట్రంలో సినిమా అనేది రిలీజ్ చేస్తాడు, కానీ మన తెలుగు భాషలో మాత్రం మాట్లాడాడు. కనీసం 2 ముక్కలు కూడా మాట్లాడలేదు. కనీసం ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేదు. తెలుగు ప్రజలకి కనీసం ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా కొంచెమైనా అర్థమవుతుంది. కానీ ఈ రిషబ్ శెట్టి వచ్చేసి కెనడాలో మాట్లాడాడు. వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళ భాషలోనే రిలీజ్ చేసుకోవచ్చు కదా. ఈ కర్ణాటక వాళ్ళు రోజు రోజుకి చాలా దారుణంగా తయారైపోతున్నారు. వాళ్ళ భాష పైన పిచ్చి ఉండొచ్చు, మరీ ఇంత ఉండకూడదు. మీరు చూసినట్టయితే కేజీఎఫ్ సినిమాలో నటించిన యష్ అయితే మన తెలుగు భాషలో చాలా బాగా మాట్లాడతాడు. ఇతను కూడా ఒక కర్ణాటక యాక్టరే. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక మాటలు బిలీవ్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని, ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే, యష్ వచ్చేసి మన తెలుగు భాషని రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ ఈ రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఇతను మన తెలుగు భాషకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడు. చెప్పాలంటే రిషబ్ శెట్టికి తెలుగు కూడా వచ్చు, తెలుగు వచ్చినా కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈయనకి అంత బలుపు ఉంది. నేను తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత పెద్ద హిట్ చేశారు, ఇంత పెద్ద ఓపెనింగ్. సో దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విచ్ బీన్ డబ్డ్ ఇన్ టు తెలుగు. చెప్పాలంటే మన రితిక్ రోషన్ హైదరాబాద్ వచ్చాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన రితిక్ రోషన్ మన తెలుగు భాషలో కొంచెమైనా మాట్లాడాడు. ఎందుకంటే తెలుగు భాషకి రెస్పెక్ట్ అనేది ఇచ్చాడు, అందుకే మాట్లాడాడు. తారక్ నీకు అన్నా నాకు తుమ్ముడు. కానీ రిషబ్ శెట్టి మాత్రం అది కూడా చేయలేదు. సో మన భాషకి రెస్పెక్ట్ ఇవ్వనివాడు మన భాషలో సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వెంటనే అందరికి షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి బాయ్కాట్ అనేది చేయండి. ఎందుకంటే ఈ సినిమాని బాయ్కాట్ చేస్తే వీళ్ళకి బుద్ధి అనేది వస్తుంది. వీళ్ళకి బుద్ధి అనేది వచ్చి నెక్స్ట్ టైం తెలుగులో మాట్లాడతారు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం చెప్పలేం, రేపు ప్రభాస్ మూవీ కూడా ఇలా జరగచ్చు, అలాగే మహేష్ బాబు మూవీ కూడా జరగచ్చు. వీళ్ళ మూవీస్ని కూడా కర్ణాటకలో రన్ అవ్వకుండా ఆపేయచ్చు. సో ప్రతి ఒక్కరూ బాయ్కాట్ అనేది ట్రెండ్ చేయండి. బాయ్కాట్ కాంతారా అని ట్రెండ్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్లోనే మన టాలీవుడ్ అంతా యునైటెడ్గా ఉండాలి. ఈ కర్ణాటక వాళ్ళకి కన్నడ భాష అనేది గొప్ప కావచ్చు, వాళ్ళ భాష వాళ్ళకి ఎంత గొప్పనో మనకు కూడా మన తెలుగు భాష అనేది అంతే గొప్ప. సో మనకైతే పెద్దగా టైం లేదు. అక్టోబర్ 2 వచ్చేసి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వచ్చే లోపల వీలైనంత తొందరగా బాయ్కాట్ అని ట్రెండ్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియోను చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.